ఇలా మనం ఒక మంచి పదార్థానికి దూరం అవుతూ పెరిగిన తర్వాత కూడా పిల్లల్లో ఎలాంటి సమస్యలు వస్తున్నాయో తెలుసా? ఒకటి బ్రెయిన్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ అందిపుచ్చుకోలేకపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, తమ మీద తమకు ఒక ఆత్మస్థైర్యం లేకపోవడం, ఒక స్ట్రెంగ్త్ అనేది బాడీ బిల్డ్ కాలేకపోవడం, దాంతోపాటుగా ముఖ్యంగా ఆడపిల్లల్లో హార్మోనల్ ప్రాబ్లమ్స్, విపరీతమైన హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈరోజు అన్వాంటెడ్ హెయిర్, పీసీఓడి సమస్యలు, చిన్న పిల్లల్లో పీసీఓడి సమస్యలు వస్తున్నాయి. 8-9 ఏళ్లకే చిన్న పిల్లలు, పసిప్రాయంలో ఉన్న పిల్లలు చక్కగా వాళ్ళ ఏజ్ పిల్లలతో ఆడుకోవాల్సిన అనేక మంది పిల్లలు ఈరోజు 50% పిల్లలు అప్పుడే మెచ్యూర్ అయిపోతున్నారు. 8, 9, 10 ఇయర్స్ లోపే మెచ్యూర్ అయితే వాళ్ళ బాల్యం అంతా ఎక్కడి వరకు ఆగిపోతుంది? ఇంకొక 3-4 సంవత్సరాలు ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళ బాల్యం అంత చిన్న ఏజ్లోనే మెచ్యూర్ అవ్వడం వల్ల వాళ్ళు ఏం చేయాలో, ఎలా ఉండాలో, అసలు మెచ్యూర్ ఎందుకు అవుతారో, వాట్ నెక్స్ట్ అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు మన ఆడబిడ్డలు ఉన్నారు. ఇది వాస్తవం, ఇది అర్థం చేసుకోవాలి ప్రతి తల్లి మనసు. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లి మనసులకి ఇంకా అర్థం కావాలి. ఇది ఆవు పాలకి మనం దూరం కావడం వల్ల మాత్రమే ఈ సమస్య వచ్చింది. రాసి పెట్టుకోండి. మగధా న్యూస్ బలంగా ఈ విషయాన్ని కూడా చెబుతోంది. అలాగే రేపు పెద్దయిన తరువాత అనేక మందిలు పెద్దయిన తరువాత నేను అబ్బాయిలాగా మారాలనుకుంటున్నా, నేను అమ్మాయిలాగా మారాలనుకుంటున్నా, నేను అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని అబ్బాయి, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని అమ్మాయి ఒక రకంగా ఒక లెస్బీనియన్స్ లాగా మారిపోయేలాంటి పరిస్థితులు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైపోతున్నాయి. మహిళగా పురుషులుగా ఉండడానికి కూడా ఇష్టపడని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకు అంటే పూర్తిగా ఎక్కడ పడుతుంది అంటే హార్మోన్స్ మీద పడుతుంది. ఈ కల్తీ అంతా హార్మోన్స్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ఆ హార్మోన్స్ మనుషులతో ఆడుకుంటున్నాయి. హార్మోన్లు ఆడుకుంటున్నాయి మనుషులతో ఈరోజు. ఇది ఏ డాక్టర్ని అడిగినా, సమాజంలో ఏ పెద్దల్ని అడిగినా, ఈ సమస్య ఎదుర్కొంటున్న ఏ తల్లిని, ఏ గడపని అడిగినా చెప్పే నగ్న సత్యాలే ఇవన్నీ.